మన జీవితంలో రకరకాల వాతావరణాల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మార్గము కొన్నిసార్లు మూసుకుపోతుంది. వాక్యమే మన మార్గాన్ని కనపరచటానికి అడ్డుగా ఉన్న మంచును సంపూర్ణంగా శుద్ధీకరించేది దేవుని వాక్యం. కాబట్టి భక్తుడు సెలవిచ్చాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు. మార్గము కానరానప్పుడు, అర్థం పర్థం లేని పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నప్పుడు, అగోచరమైనటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పుడు నీకు మార్గం కనబడాలి అని అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఈ మార్గాన్ని స్పష్టంగా క్లీన్ చేస్తుంది. అందుకే వాక్యం చదవాలి. ఏముందండి వాక్యం చదవటం వల్ల? ఏముందండి మరి సీరియల్ చూడటం వల్ల? ఏముందండి సినిమాలు చూడటం వల్ల? ఏముందండి సెల్ ఫోన్ చూడటం వల్ల? ఏముంది? ఏదో ఉంది అనుకుని దాన్నే పట్టుకుని ఏడుస్తున్నారు. అది తిన్నగా నేను నరకాన్ని తీసుకెళ్తుంది. కానీ బైబిల్ పట్టుకోండి, బైబిల్ ధ్యానించండి. ఇది మార్గాన్ని సరళం చేస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది, పరలోకానికి చేరుస్తుంది. దేవుని చిత్తము అనగా దేవుని వాక్యం.